ఆనంద్ బాబు గారు మీకు ఉత్తరం వచ్చింది. ఆనంద్, నేను ఎన్నో ఏళ్ల నుంచి ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను. నువ్వు తిరిగి సమాధానం కూడా రాయడం లేదు. నేను కోరినట్టుగా నా దగ్గరకు రావడం లేదు. ఇక ఇదే నేను నీకు రాసే ఆఖరి ఉత్తరం. నాకు ఈ మధ్య ఏమాత్రం ఆరోగ్యం బాగుండడం లేదు. ఎప్పటి వరకు బతుకుతానో నాకే తెలియదు. చనిపోయేలోపు నిన్నొక్కసారైనా చూడాలన్నది నా కోరిక. ఆనంద్, నా చివరి కోరిక తీరుస్తావు కదూ? ఇంతకాలం నీ నుండి సమాధానం రాకపోయినా కనీసం నా పరిస్థితి తెలుసుకునైనా నువ్వు నా దగ్గరకు వస్తావన్న నమ్మకంతో ఈ ఉత్తరం రాస్తున్నాను. కారణాలు ఏమైనా అయి ఉండవచ్చు, కానీ నన్ను ఇలా బాధ పెట్టడం నీకు న్యాయమేనా? నిన్ను కళ్ళారా చూసుకొని సంతోషపడాలని ఉంది. ఆ తర్వాత నాకు ఏమైపోయినా నాకు బాధ లేదు. నా మాట కాదను కదూ? అలా తల్లి రాసిన ఉత్తరం చూస్తూనే ఆనంద్కు ఎంతో బాధ కలిగింది. ఆనంద్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. తను అక్కడికి వచ్చి 10 సంవత్సరాలైంది. అప్పటి నుంచి తల్లిని చూడటానికి వెళ్ళనే లేదు. తండ్రి అంతకు 2 ఏళ్ల ముందే చనిపోయాడు. అమ్మ ఇలా ఎన్నో ఉత్తరాలు రాసింది, కానీ ఆనంద్ సమాధానం ఇవ్వలేదు. ఇక తన చివరి కోరిక అని తల్లి అనడంతో ఆనంద్ ఈసారి తప్పకుండా వెళ్ళి తీరాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకాలం వెళ్లకుండా ఉండడం కూడా ఆనంద్కు ఇష్టమేం కాదు. కాకపోతే కొన్ని కారణాల వల్ల తనకు అక్కడకు వెళ్ళడం ఇష్టం లేదు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిని బాధ పెట్టొద్దని నిర్ణయించుకుని బయలుదేరాడు ఆనంద్. పోనీలే, మంచి పని చేస్తున్నావు ఆనంద్. పాపం ఎన్నో ఏళ్ల నుంచి మీ అమ్మగారు రాసిన ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి, కానీ ఇప్పటిదాకా నువ్వు ఏ రోజు వాటికి స్పందించలేదు. నేను ఎన్నోసార్లు బాధపడేవాడిని. మేమందరం ఏడాదికో లేదా 2 ఏళ్ళకైనా కనీసం వెళ్ళొస్తూ ఉండేవాళ్ళం, కానీ నువ్వు ఎప్పుడూ వెళ్ళలేదు. ఎన్నోసార్లు అడగాలని కూడా ప్రయత్నించాను. అసలు నువ్వు మీ ఇంటికి వెళ్లకుండా ఇన్ని ఏళ్లుగా ఇక్కడే ఉండిపోవడానికి కారణం ఏదైనా ఉందా? అవును గోపాల్, ఇంతకాలంగా నా మనసులో దాచుకున్నది నీకు చెప్తున్నాను. నేను అక్కడికి వెళ్ళకపోవడానికి ఒక బలమైన కారణమే ఉంది. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం మా నాన్నగారికి బాగా అనారోగ్యం చేసింది. ఇక మన చేతుల్లో ఏమీ లేదు అని గ్రహించి మేమందరం ఎంతో బాధపడ్డాం. అయితే మా నాన్నగారు ఆయన స్నేహితుడికి తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చారంట. అదే ఆయన బ్రతికుండగానే జరగాలి అని పట్టారు. నాకేమో నాన్నగారికి ఆరోగ్యం బాగోలేకుండా పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. పైగా అప్పుడు నేను ఇంకా చిన్నవాడిని. అప్పుడే నాకు పెళ్ళైంది. పైగా ఆ పరిస్థితుల్లో అందులోనూ ఆమె అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. అయితే ఇవన్నీ విషయాలు మాట్లాడడానికి నాకు అవకాశమే ఇవ్వలేదు. ఆయన ఉండగానే పెళ్లి చేసి తీరాలి అని పట్టుబట్టడంతో నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను. తర్వాత కొద్ది కాలానికే నాన్నగారు మరణించారు. తర్వాత 2 ఏళ్ళకి ఆమెను ఇంటికి కాపురానికి తీసుకొస్తున్నారని వాళ్ళు చెప్పడంతో నాకు అక్కడ ఏమాత్రం ఉండాలనిపించలేదు. అందుకే అక్కడ నుండి వచ్చేసి ఇక్కడ ఉండిపోయాను. అక్కడకు వెళితే ఎక్కడ ఆమెను భార్యగా అంగీకరించాల్సి వస్తుందోనని ఇక్కడే ఉండిపోయాను. అమ్మను బాధ పెట్టానని తెలుసు, కానీ నాకు అంతకంటే మార్గం తోచలేదు. అనారోగ్యంతో ఉన్న తండ్రి మాట, ఆయన ఇచ్చిన మాట పోగొట్టలేక పెళ్లి చేసుకున్నాను. కానీ నేను మనస్ఫూర్తిగా ఆమెను ఒప్పుకోలేను. ఆశ్చర్యంగా ఉంది. నీకు పెళ్ళయిందా? ఇంత మాటని మనసులో దాచుకొని ఏ రోజు మాతో పంచుకోనేనా లేదు. పాపం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న తాపత్రయంలో మీ నాన్నగారు త్వరపడి ఉంటాడు. అయినా ఆమె అంటే నీకు ఇష్టం లేకపోవడానికి కారణం ఏమిటి? మీ నాన్నగారి స్నేహితుడు కూతురు అంటున్నావు. నువ్వు చిన్నతనం నుంచి ఎరిగే ఉంటావు. నువ్వు అంతగా ఆమెను ఇష్టపడకపోవడానికి కారణం ఏదైనా ఉందా? చిన్నతనం నుంచి నాకు తెలుసు కనుకనే ఆమె అంటే నాకు ఇష్టం లేదు గోపాల్. చిన్నప్పటి నుంచి నాతో అన్నిటిలోనూ వాదించేది. ఎప్పుడూ
నాతో గొడవ పడుతూ ఉండేది. అన్నిటికీ ఎదురు సమాధానం చెప్తుంది. నన్ను ఎగతాళి చేస్తుంది. ఎవరైనా అటువంటి అమ్మాయిని భార్యగా ఎలా అంగీకరిస్తారు? నువ్వే చెప్పు. పైగా అంత అందగత కూడా కాదు. నాకు ఇష్టాలు ఉంటాయి కదా. నా ఇష్టాలతో సంబంధం లేకుండా అసలు నాన్న ఆ రోజు ఎందుకు మాటిచ్చారు? అది తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది. ఇప్పుడు నేను తప్పనిసరి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడైనా అమ్మతో నా మనసులో మాట చెప్పి దీనికి ఏదైనా పరిష్కారం చూపమని అడుగుతాను. అరే, అందరూ ఎలకాలం ఒకేలా ఉండరు. కానీ ఇప్పుడు మారుండొచ్చు కదా. ఎన్నో ఏళ్ళు తడిచిపోయాయి. ఇప్పుడు అసలు తను ఎలా ఉందో ఆ పరిస్థితులన్నీ చూసిన తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకో. చిన్నతనంలో గొడవలు పడ్డం సహజం ఆనంద్. ఆ ఒక్క కారణం పెట్టుకుని పెళ్లి చేసుకున్న అమ్మాయిని బాధ పెట్టడం న్యాయమైతే కాదు కదా. దీని గురించి కూడా ఒకసారి ఆలోచించు. అమ్మని అడిగానని చెప్పు. అలా ఆనంద్ మొత్తం మీద తన ఊరికి బయలుదేరాడు. దారిలో అంతా అమ్మకు ఆమె గురించి ఏమని చెప్పి ఒప్పించాలి, ఎలా అందులో నుంచి బయటపడాలి అని ఆలోచించుకుంటూ ఉన్నాడు ఆనంద్. 2 రోజుల ప్రయాణం తర్వాత ఊళ్ళోకి అడుగుపెట్టాడు. ఊర్లో ఏదీ మునిపట్లా లేదు. మొత్తం మారిపోయింది. చివరకు ఇంటికి వెళ్ళాలంటే దారి కూడా తనకు తెలియలేదు. ఊరంతా చాలా కొత్తగా మారిపోయింది. ఆనంద్ ఒకవైపు అనుకుని మరొక వైపుకి వెళ్ళిపోయాడు. అలా 2-3 సార్లు దారి తప్పిపోయాడు. కానీ తనకు ఇంటికి దారేటో మాత్రం తెలియలేదు. ఇక అలా వెళుతూ దారిలో గుడి కనిపించింది. ఆ గుడిలో ఎవరినైనా దారి అడగచ్చు అని అనుకుని గుడి లోపలికి వెళ్ళాడు ఆనంద్. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి దేవుడికి కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉంది. ఆమెను చూడగానే ఏదో తెలియని అనుభూతి పొందాడు ఆనంద్. ఆమె తనకు ఏదో దగ్గర మనిషిలా అనిపించింది ఆనంద్కి. ఎవరో తనకు అర్థం కాలేదు. కాసేపు అలాగే వేచి ఉండి చివరకు ఆమెను పలకరించాడు. నేను చాలా ఏళ్ళ తర్వాత ఊరికి వచ్చాను. ఊరిలో ఎక్కడ ఏమున్నాయో, మా ఇంటికి ఎటు వెళ్ళాలో కూడా నాకు తెలియలేదు. మీరు నాకు సాయం చేస్తారా? ఇక్కడ నుండి శ్రీరామ్ నగర్ వెళ్ళడానికి ఎటువైపు వెళ్ళాలి? ఆమె దారి చెబుతూ ఏవో సైగలు చేసింది. ఆనంద్కు ఏమాత్రం అర్థం కాలేదు. మిమ్మల్ని ఎప్పుడూ చూసినట్టుగా ఉంది. మీ పేరేంటి? బహుశా చిన్నతనంలో కలిసి చదువుకొని ఉండొచ్చు. నా చిన్ననాటి స్నేహితురాలేమో. మీరెక్కడ చదువుకున్నారు? అలా ఎన్నో ప్రశ్నలు అడిగాడు ఆనంద్. ఆమె మాత్రం దేనికి సమాధానం చెప్పలేదు. అన్నీ సైగలే చేస్తోంది. అదే పాపం ఈమెకు మాటలు రావనుకుంటా. ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాను, అన్నిటికీ సైగలే చేస్తోంది. బహుశా మూగమ్మాయి అనుకుంటా. ఇప్పుడు నేను మాట్లాడడం ఆపేస్తే తనను బాధ పెట్టినట్టు అవుతుంది. ఎలాగో తను చెప్పినవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలా ఆనంద్ ఆమె చేసిన సైగల్ని అర్థం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ తనకు ఏమాత్రం అర్థం కాలేదు. ఏం చేయాలో కూడా పాలుపోలేదు. ఇంతలో అక్కడికి ఆ గుడిలో పనిచేసే పూజారి వచ్చాడు. నమస్కారం పూజారి గారు. నేను ఊరికి చాలా ఏళ్ళ తర్వాత వచ్చాను. ఇక్కడ ఏ పరిస్థితుల్లో మునిపట్ల లేవు. నాకు మా ఇంటికి దారి కావాలి. శ్రీరామ్ నగర్ వెళ్ళడానికి ఎటు వెళ్ళాలో కొంచెం నాకు చెప్తారా? నేను చాలాసేపటి నుంచి అడుగుతున్నాను. పాపం మాటలు రావు. అందుకని తను కూడా సైగల ద్వారా చెప్పడానికి ప్రయత్నించింది. అయితే నేను అర్థం చేసుకోలేకపోయాను. కొంచెం మీరు శ్రీరామ్ నగర్కి ఎటు వెళ్ళాలో చెప్తే నేను వెళ్ళిపోతాను. అయ్యో, తాను మూగమ్మాయి కాదు బాబు, మౌనవ్రతం చేస్తుంది. అందుకనే నీ ప్రశ్నలన్నిటికీ సైగలు చేస్తుంటుంది. తను ప్రతిరోజు ఇలాగే మధ్యాహ్నం వరకు పూజ చేసుకొని మౌనవ్రతం చేస్తుంది. పూజ అయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టాకే ఎవరితోనైనా మాట్లాడుతుంది. ఈ రోజుల్లో కూడా ఇలాంటివన్నీ పాటించే వాళ్ళు ఉన్నారా? మౌనవ్రతం చేస్తుందా? ఆశ్చర్యంగా ఉంది. గుణవంతురాలు, సౌందర్యవతి కూడాను. మీరా ఇలా ఉన్నా
నేను ఇంత బాధపడేవాడే కాదు. అలా పూజారి శ్రీరామ్ నగర్కు ఎటు వెళ్ళాలో ఆనంద్కు దారి చెప్తూ ఉంటాడు. ఇంతలో కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటున్న ఆ అమ్మాయి చీరకు దీపం అంటుకొని చీర కాలిపోతూ ఉంటుంది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఆ అమ్మాయి ఎంతో కంగారు పడుతుంది. కానీ నోరు తెరిచి మాటే మాట్లాడదు, అరవను కూడా అరవదు. అనుకోకుండా దాన్ని గమనించిన ఆనంద్ గబగబా ఆ మంటను ఆర్పే ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి మంట ఆర్పుతాడు. అరే ఇదేమిటండి, మీ చీరకి మంట అంటుకున్నా కూడా నోరు తెరిచి మాట్లాడలేంటి? కనీసం అరవదైనా అరవడం లేదు. నేను చూశాను కాబట్టి సరిపోయింది. నా పనిలో నేనున్నాను. ఒకవేళ గమనించకపోయి ఉంటే మీ పరిస్థితి ఏమయ్యేది? ఎంత మౌనవ్రతం అయితే మాత్రం ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఇవన్నీ పట్టించుకుంటే ఎలా? ఆమె మాట్లాడదు బాబు. ప్రాణం పోయినా సరే అలాగే ఉండిపోతుందేమో. నేను ఆమెను 6 ఏళ్ళుగా చూస్తున్నాను. అప్పటి నుంచి ఆమె ఈ మూగనోమును ఎంతో శ్రద్ధగా చేస్తూనే ఉంది తన భర్త కోసం. ఆ భగవంతుడు కార్యం వచ్చి తన భర్తను తిరిగి తీసుకొచ్చే వరకు ఆమె ఈ నోము ఆపదు. ఏం జరిగినా సరే ఆ సమయంలో మాట్లాడదు. ఇటువంటి ఉత్తమురాలైన భార్యను వదిలి ఆ భర్త ఎలా వెళ్ళిపోయాడో నాకు ఇప్పటికీ అర్థం అవ్వదు. ఆనంద్ చాలా ఆశ్చర్యపోయాడు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి మనుషులున్నారా? తన భర్త కోసం 6 ఏళ్లుగా ఇంత నిష్టగా మౌనవ్రతం చేస్తోందా? అరే, ప్రాణం మీదకొచ్చి మంట అంటుకున్నా నోరు మెదపనే లేదు. ఈ రోజుల్లో కూడా ఇంత పద్ధతైన అమ్మాయిలు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. ఆనంద్ ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. ఎందుకో తెలీదు, ఆమెను వదిలి వెళ్ళాలని కూడా అనిపించలేదు. కానీ తన ఇంటికి ఎలా వెళ్ళాలో దారి తెలుసుకున్నాక భారంగానే అడుగులు ముందుకు వేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆనంద్ ఎలాగూ ఇంటికి చేరుకున్నాడు. ఆనంద్ని చూసి తల్లి చాలా సంతోషపడింది. నాకు తెలుసు నువ్వు వస్తావని నాకు తెలుసు ఆనంద్. కాకపోతే ఇలా నువ్వు రావడానికి 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ల నుంచి నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. నాకు ఇంత అన్యాయం చేసి ఇలా వెళ్ళిపోయావు. నీకేమైనా న్యాయంగా ఉందా? నాన్న ఎలాగూ లేరు. నిన్నే కదా నేను చూసుకుని బ్రతకవలసింది. చివరకు నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు అని చెబితే తప్ప నన్ను చూడటానికి రాలేకపోయావు. నిన్ను బాధపెట్టిన మాట నిజమేనమ్మా, నన్ను క్షమించు. కానీ అంతకంటే నాకు వేరే దారి కూడా కనిపించలేదు. నిన్ను బాధపెడుతున్నానని తెలుసు. నేను అంతకింత బాధపడ్డాను నేను వదిలి వెళ్ళినందుకు, అక్కడున్నందుకు. కానీ నాకు అంతకంటే వేరే అవకాశం ఏమిచ్చారు మీరు? నాన్నకు చెప్పలేకపోయినా నీకు నేను చెప్పాను, నాకు మీద అంత ఇష్టం లేదని, పెళ్లి చేసుకోనని. ఆ పరిస్థితిలో పెళ్లి అసలు చేసుకోనని. కానీ నువ్వు మాత్రం నా ఇష్టాన్ని, అభిప్రాయాన్ని ఒప్పుకున్నావా? నాన్నకు సర్ది చెప్పావా? చెప్పలేదు. మొత్తం మీద నాకు పెళ్లి చేసేసారు. నాకు ఇష్టం లేని వ్యక్తిని మారేవా అంగీకరించి నేను ఇక్కడ ఉండి మనశ్శాంతిగా ఎలా ఉండగలుగుతాను? నా వల్ల కాలేదు, అందుకే వెళ్ళిపోయాను. ఆనంద్, ఆ రోజు జరిగినవన్నీ నీకు తెలుసు. ఏ పరిస్థితుల్లో అంత అత్యవసరంగా పెళ్లి చేశామో కూడా నీకు తెలుసు. అయినా మీనా ఎంతో ఉత్తమరాలు. నీకు మీనా నచ్చకపోవడానికి, అసలు ఆమెతో బ్రతకాల్సి వస్తుంది అన్న కారణంగా నువ్వు ఇక్కడ ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నాకేం తెలుసమ్మా? నాకు ఏమీ తెలీదు. ఆ రోజు ఏ పరిస్థితుల్లో చేశామో నీకు తెలుసు అంటున్నావు. అసలు అంత అత్యవసరంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు కూడా అన్ని విషయాలు తెలిసిన తర్వాత నా ఇష్టాలకు కూడా విలువనిచ్చి పెళ్లి చేయాలి. వాటితో సంబంధం లేకుండా ఆ మాట ఎందుకు ఇచ్చారు? వాటికి కట్టుబడి నాకు ఇష్టం లేదని చెప్పిన పెళ్ళి ఎందుకు చేశారు? అసలు నాన్న ఎందుకంత తొందరపడ్డారు? నువ్వు ఆ రోజే ఈ ప్రశ్న నన్ను అడుగుంటే నేను నీకు తగిన సమాధానం చెప్పుండేదాన్ని ఆనంద్. అడగకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. సరే,
ఇప్పుడు చెప్తా విను. అసలు ఏం జరిగిందంటే, నీ చిన్నతనంలో ఒకరోజు బయటకు వెళ్ళిన మీ నాన్నగారు ఒక చంటి పిల్లని ఎత్తుకుని ఇంటికి వచ్చారు. ఆ చంటి పిల్ల ఆయనకు ఎక్కడో రోడ్డు మీద ఎవ్వరూ లేకుండా దొరికింది. ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ ఆమెను వదిలేసి వెళ్ళిపోయారు. ఆడపిల్ల పుట్టిందని కావచ్చు, మరి ఏదైనా కారణం కావచ్చు, కానీ అభంశవం ఎరగని చంటి పిల్ల అలా ఉండడం చూసి నాన్న చెల్లించిపోయారు. అయితే అప్పటికి గోవింద్ అంకుల్ వాళ్ళకు పిల్లలు లేరు. అప్పుడే నాన్నకు ఈ ఆలోచన వచ్చింది. అనాథల పడి ఉన్న ఆ పాపను వాడు పెంచుకుంటారు, వాళ్ళకు కూడా పిల్లలు లేని లోటు తీరుతుంది అని ఆలోచించి ఇంటికి తీసుకువచ్చారు. గోవిందం అంకుల్కు పాపను తీసుకుని వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి వాళ్ళను పెంచుకోమని, ఆ పాపకు వాళ్ళకు కూడా మేలు జరిగినట్టు అవుతుందని చెప్పారు. గోవిందం అంకుల్ కూడా చాలా సంతోషించారు. కాకపోతే అంతా బాగానే ఉంది, కానీ రేపు పొద్దున్న అమ్మాయి పెద్దయ్యాక ఆమెకు పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు ఏ కారణానైనా తను అనాథ అని మాకు ఎక్కడో దొరికితే పెంచుకున్నామన్న విషయం బయటపడితే ఆమెను ఆ ఇంట్లో బ్రతకలిస్తారా? ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? పెళ్లి జరిగిన తర్వాత తెలిస్తే ఆమెను నానా బాధలు పెడతారు. ఇది ఆ పాపకు మేము మేలు చేసినట్టు అవుతుందా, లేక ఆమె జీవితాన్ని పాడు చేసినట్టు అవుతుందా? నువ్వన్నది కూడా నిజమే. అయితే దీని గురించి నువ్వు ఏమీ ఆలోచించు గోవిందం. అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకుంటాను, నీకు మాటిస్తున్నాను. ఇప్పుడు నీకు ఏ సమస్య లేదు కదా. ఆమె ఎలా వచ్చింది ఏమిటి అని ఎవరు నిన్ను అడగడు. అన్ని విషయాలు తెలిసిన వాడినే కనుక ఆమెను నా కన్న కూతురిలా చూసుకుంటాను. ఇప్పుడు సంతోషమైనా ఇచ్చిన మాట తప్పను. ఖచ్చితంగా మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం. సంతోషంగా ఈ అమ్మాయిని పెంచుకోండి. అలా ఆ రోజు నాన్న గోవిందం అంకుల్కు మాట ఇచ్చారు. దానిని ఆయన ఉండగానే నిలబెట్టుకోవాలని అందుకే అంత తాపత్రయపడ్డారు. అది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం, ఎంతో ముఖ్యమైనది కూడా. ఈ సంగతి ఇప్పటిదాకా మీనాకు తెలీదు. మీనాకు ఏ రోజు తను ఒక అనాథ అన్న విషయం చెప్పాలని మేము అనుకోలేదు. గోవిందం అంకుల్ కూడా ఎప్పుడూ అలా ఆలోచించలేదు. తాను వెళ్ళిపోతానని అనుకున్న మీ నాన్నగారు పరిస్థితులు ఏ రోజు ఎలా ఉంటాయో తెలియదు. ఒక ఆడపిల్లకు మాత్రం అన్యాయం జరగకూడదు అని ఆలోచించి అంత అత్యవసరంగా మీ పెళ్లి జరిపించారు. ఇప్పుడైనా అర్థమైందా ఆనంద్? నువ్వు ఆ రోజే అడుగుంటే నేను చెప్పేదాన్ని, అడగకపోయినా చెప్పేదాన్ని. కానీ నేను చెప్పినా వినే పరిస్థితుల్లో నువ్వు ఆ రోజు లేవు. ఆవేశంలో నువ్వు ఏం చేసినా అందరి జీవితాలకు సమస్య తెచ్చినట్టు అవుతుంది. అందుకే నేను ధైర్యం చేసి చెప్పలేకపోయాను నాన్న. ఆనంద్కు ఈసారి నోట మాట రాలేదు. ఇంతకాలం తన మనసులో ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం దొరికింది. అది కూడా చాలా గట్టిగా. తను పూర్తిగా అంగీకరించలేకపోయినా తల్లి చెప్పిన సమాధానానికి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు ఆనంద్. ఇప్పుడు కూడా మీనా అంటూ తల్లి తనకేదో చెప్పబోతూ ఉంటే అది మాత్రం ఆపేసి లోపలకు వెళ్ళి తను కొంచెం స్నానం చేసి వస్తానని తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీనాపై ఆనంద్కు అంతగా కోపమేమీ లేదు. అలాగని స్వీకరించాలని కూడా ఇంకా తను అనుకోలేదు. కాసేపటికి తల్లి మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. మీనా మీనా అని పిలవడం, తనకు పనులు చెప్పడం అన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అప్పుడు మీనా ఇక్కడే ఉన్నదన్న సంగతి ఆనంద్కు అర్థమైంది. మరి ఇందాకడి నుంచి ఎందుకు కనిపించలేదో అనుకున్నాడు మనసులో. అయిష్టంగానే బయటకు వెళ్ళాడు. వెళ్ళి చూశాడు కదా, అక్కడ తను గుడిలో చూసిన అమ్మాయి కనిపించింది. ఆనంద్ అలా ఆలోచనలో పడ్డ ఆనంద్కు తనే మీనా అన్న సంగతి కాసేపటికి మాటల ద్వారా నిర్ధారణ అయింది. ఒక రకంగా ఆశ్చర్యపోయాడు, మరొక విధంగా అయోమయంలో పడ్డాడు. సంతోషంగా కూడా అనిపించింది. ఎందుకంటే తాను ఎవరో తెలియనప్పుడు ఆమె గుణవతి, సౌందర్యవతి, పద్ధతి గల అమ్మాయని తను ఎంతగానో సంతోషంగా ఇష్టపడ్డాడు.
తన కోసం మీనా ఇంతకాలంగా ఇంత బాధపడుతోందన్న సంగతి తెలిసాక ఆనంద్ చెలించిపోయాడు. అటువంటి వ్యక్తిని ఇంతకాలం బాధ పెట్టానా అని బాధ కలిగింది ఆనంద్కు. ఇంతకాలానికి తన ఎదురుచూపులు ఫలించినందుకు మీనా చాలా సంతోషపడింది. తన భర్త ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఇంతకాలం తనలో తాను కుమిలిపోయింది. ఇప్పుడు మీనా ఆనందానికి అవధులే లేవు. చూడు ఆనంద్, ఇంతకాలంగా నువ్వు నాకు దూరమై నన్ను ఇంత బాధ పెట్టినా ఇన్నేళ్లుగా నాకు తోడున్నది ఎవరో తెలుసా? మీనానే. మీనా అప్పటి నుండి ఒక్కరోజు కూడా నన్ను విడిచిపెట్టి ఉండలేదు. నన్ను సొంత తల్లిలా చూసుకుంది. నీకోసం ఎదురు చూస్తూ, పూజలు చేస్తూ, నోములు నోస్తూ ఇక్కడే ఉంది. నేను ఇలా ఉన్నానంటే మాత్రం కారణం మీనానే. నీకోసం తను చేయని పూజ లేదు. నిజంగా చెప్తున్నాను, నా కోడలు బంగారం. నేను ఇంతకు ముందే దారి తెలియక గుడిలోకి వెళ్ళానమ్మా. అక్కడ తనను చూశాను. తను మీనా అన్న సంగతి నాకు తెలీదు. ఎవరో అనుకుని మన ఇంటి వైపు దారి అడిగాను. తను మౌనవ్రతం అని చెప్పి సైగలు చేసింది. ఏమీ మాట్లాడలేదు. అప్పుడే ఆశ్చర్యపోయాను, ఈ రోజుల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటారా అని. ప్రతిరోజు మధ్యాహ్నం వరకు ఇలా మౌనవ్రతం చేస్తుంది ఆనంద్, నీకోసమే. ఆ భగవంతుడు కరుణించి నిన్ను పంపించకపోతాడా అని ఏళ్ల తరబడి ఎదురు చూస్తోంది. వెళ్ళు. ఇక ఆ భగవంతుడు కరుణించి ఈ రకంగానైనా నిన్ను పంపించాడు. ఇప్పుడైనా మీనా గురించి నువ్వు తెలుసుకున్నావని అనుకుంటున్నాను. వెళ్ళి మాట్లాడు. ఇక తన మూగనోము సాధించమని చెప్పు. మనసులోని బాధలు, అపోహలు అన్నీ తొలగిపోయి ఆనంద్ సంతోషంగా మీనాను చేరుకున్నాడు. ఇంతకాలం ఆమెను బాధ పెట్టినందుకు కళ్ళతోనే క్షమాపణ కోరాడు. అలా ఆనంద్ అన్నమాట ప్రకారం కొన్ని రోజులకే ఇటువైపు ఉద్యోగం మార్పించుకొని తిరిగి వచ్చాడు. ఈ విధంగా మీనా మూగనమ్ము ఫలించి తన భర్తను తనకు దగ్గర చేసింది. వాళ్ళ సంతోషానికి కారణమైంది. మనుషుల్లో మార్పులు వస్తూ ఉంటాయని, ప్రతి సమయంలోనూ ఒకేలా ఉండరని ఆనంద్ తెలుసుకున్నాడు. తను చిన్నతనంలో చూసిన మీనాకి ఇప్పుడు మీనాకి అసలు సంబంధమే లేదు. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని అర్థం చేసుకున్నాడు ఆనంద్. వీరి సంతోషాన్ని చూసి ఆ తల్లి కూడా చాలా ఆనందపడింది. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.